षोडशोपचार पूजां समर्पयामि। ओम हरिः सहस्रवर्मा देवी शतमूला शतांकुरा खांड तत्कालां दुष्यप्ना दुष्यग्ननाशिनी सर्वोपचार पूजार्थे श्री तिरुपति गंगम्म देवी देवतया सुप्रीतः सुप्रसन्नाः वरदा भवन्तोः गृह्णन्तो सुप्रतिष्ठितमस्तो अयं श्री हृदय देवी जिरो देवी जिगा देवी कौश देवी अश्वदेवी भवानी हेरंभे वशिवाहने अलिमा सिद्धे लगिमा सिद्धे शिष्य सिद्धे राजानुष्ठे सर्वार्थ सिद्धि प्रदे देवी सर्वकाम सिद्धे आरोग्यम आयुष्यम श्रीं देवी मे रमे रमे सहस्रवर्मा देवी शतमूला खांड तत्कालां महादेवी नमः। नमो अस्तु नीलग्रीवाय स्तुतिकण्ठाय मेघुष्ठाय नमो नमः। ओम सर्वोपचार पूजार्थे पारम्य देवी देवतया सुप्रीतः सुप्रसन्नाः वरदा भवन्तो गृह्णन्तः सुप्रतिष्ठितमस्तु। जयं श्रीमान् महादेव्यै नमः। ఏమి న్యూస్ వచ్చేది నాకు మా వస్తుంది రా తెచ్చుకోకుండా వచ్చి రాకుండా వాటర్ బ్యాటరీ పైకి తో ఎత్తమ్మా ఎత్తు ఆకెత్తు మీరు పేరేసిపోతు పొడి మీద ఎత్తు Iya,
அண்ணா பண்ணிட்டு நம்மடா நம்ம சாப்பிட்டு தப்பு శ్రీమాత్రే నమః. మన గంటావూరు బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానంలో అమావాస్య పర్వదినము అంటే దీపావళి పర్వదినమును ముగించుకొని కేదారేశ్వరి గౌరీ నోములో ఇక్కడ అత్యంత వైభవంగా జరుపుటకు కమిటీ వారు చైర్మన్ గారు మురుగన్ అన్న గారు ఏర్పాట్లు చేయడం జరిగినది. అందరూ భక్తాదులందరూ విచ్చేసి కేదారేశ్వరి నోములో నోచుకొనవలసిందిగా కోరుచున్నాము. ఆ రోజు సాయంకాలం అనగా అమావాస్య సాయంకాలం మనము అమ్మవారిని గంటావూరు పురవీధులలో ఉత్సవం చేస్తాము. అలానే ఉత్సవం కూడా జరుగుతుంది. కావున భక్తాదులందరూ వారి వారి ఇంటి దగ్గర పూజా సామాన్లు ఇవ్వాలా అనేసి కోరుచున్నాము. ఆ రోజు ఉదయం నుంచి కేదారేశ్వరి గౌరీ నోములు అనగా మంగళవారం 21వ తేదీ మంగళవారం రోజు ఉదయం కేదారేశ్వరి నోములు నోయడం జరుగుతుంది. కావున భక్తాదులందరూ విచ్చేసి ఈ సదావకాశాన్ని గంటావూరు కాకుండా పొలంనేరు పట్టణ వాసులందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మనం గంటావూరు వాసులకి మనము దీపావళి సందర్భంగా నోములు మన శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటావూరులో మనము ఈసారి గౌరమ్మని పెట్టి నోములు నోముతా ఉన్నారు. తెల్లారితో స్టార్ట్ అయ్యి మంగళవారం 21వ తేదీ తెల్లారి స్టార్ట్ అయ్యి సాయంత్రం వరకు ఉంటుంది. నోముకునే వాళ్ళు భక్తులు వచ్చి నోముకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లే సాయంకాలము అమ్మవారు ఊరేగింపు ఉంటుంది. 21వ తేదీ అమ్మవారు ఊరేగింపు ఉంటుంది. ఊరేగింపు అయినాక తెల్లారి నుంచి అన్నదానం ఉంటుంది. తెల్లారితో 8 గంటలకు అన్నదానం స్టార్ట్ అవుతుంది. నైట్ 8 గంటల వరకు 21వ తేదీ అమావాస్య రోజు నైట్ 8 గంటల వరకు ఇక్కడ అన్నదానం ఉంటుంది. ప్రతి ఒక్కరు పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు వచ్చి కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లే మన మీడియా సోదరులకు అందరికీ మాకు ఎంతో సహకరించి ఇక్కడ మేము ఏం చేస్తూ ఉన్నాము, ఏం జరుగుతూ ఉంది అనేసి మన ప్రజలకి తెలియపరుస్తూ ఉన్నారు. అందుకే మరీ మేము మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం.